హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్, బీహార్ ప్రాజెక్టుకు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు మంజూరు చేసిన బ్యాంక్ ఏది? బీహార్ ప్రాజెక్టుకు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు మంజూరు చేసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్, టాల్చేర్ కోల్ హబ్ ఎక్కడ ఉంది? టాల్చేర్ కోల్ హబ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఒడిషా. ఒడిషా. నెక్స్ట్, థర్డ్, ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమంలో ఆవిష్కరించిన సోషల్ మీడియా బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమంలో ఆవిష్కరించిన సోషల్ మీడియా బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ఎస్బీఐ మింగల్. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా మొబైల్ ఫోన్లపై డిజిటల్ బ్యాంకును మొబైల్ ఓన్లీ బ్యాంక్ పేరుతో ఆవిష్కరించిన బ్యాంక్ ఏది? దేశంలో తొలిసారిగా మొబైల్ ఫోన్లపై డిజిటల్ బ్యాంకును మొబైల్ ఓన్లీ బ్యాంక్ పేరుతో ఆవిష్కరించిన బ్యాంక్ ఏది? డిబిఎన్ బ్యాంక్. డిబిఎన్ బ్యాంక్. భారత్లో గ్రిడ్ అనుసంధాన రూప్ టాప్ సోలార్ ప్రోగ్రాం కోసం ఏ భారతీయ బ్యాంకుతో వరల్డ్ బ్యాంక్ $625 మిలియన్ మేర రుణాన్ని అందించేందుకు ఒప్పందం చేసుకుంది? భారత్లో గ్రిడ్ అనుసంధాన రూప్ టాప్ సోలార్ ప్రోగ్రాం కోసం ఏ భారతీయ బ్యాంకుతో వరల్డ్ బ్యాంక్ $620 మిలియన్ మేర రుణాన్ని అందించేందుకు ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ పై సిఫార్సుల కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పేరేమిటి? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ పై సిఫార్సుల కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పేరేమిటి? ఆన్సర్ ఎన్కే సింగ్ కమిటీ. ఎన్కే సింగ్ కమిటీ. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రొస్పెరిటీ 2016 ప్రకారం భారత్ 2016లో ఎంత శాతం ఆర్థిక అభివృద్ధి సాధించింది? సో 2016లో భారత్ ఎంత శాతం ఆర్థిక అభివృద్ధి సాధించింది? ఆన్సర్ 7.3%. 7.3%. నెక్స్ట్, నూతన ఆర్థిక సంవత్సరంలో సాధ్యాల పరిశీలనకు నియమించిన కమిటీ ఏది? నూతన ఆర్థిక సంవత్సరంలో సాధ్యాల పరిశీలనకు నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ శంకర్ ఆచార్య కమిటీ. శంకరాచార్య కమిటీ. నెక్స్ట్, కృషి కళ్యాణ్ శిస్తు సెస్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? కృషి కళ్యాణ్ శిశు సెస్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ జూన్ 1, 2016 నుంచి. జూన్ 1, 2016 నుంచి. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ పేర్కొన్న కేటగిరీ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ స్థాయి ఎంత? ప్రపంచ బ్యాంక్ పేర్కొన్న కేటగిరీ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ స్థాయి ఎంత? లోవర్ మిడిల్ ఎకానమీ. లోవర్ మిడిల్ ఎకానమీ. నెక్స్ట్, ఆర్బీఐ ఎంత శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చింది? ఆర్బీఐ ఎంత శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చింది? 74%. 74%. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఈ 11 బిట్స్ మోస్ట్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. సో కొన్ని బిట్స్ వచ్చేసి అన్నిటికీ యూజ్ అవుతాయి, కానీ కొన్ని బిట్స్ వచ్చేసి ఓన్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్